నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ సంప్రదాయ రుచులు మీకు తీసుకొస్తున్నాం. ఆరోగ్యకరమైన రాగి ముద్దే మరియు కారంగా ఉల్లాసంగా ఉండే నాటికోడి పులుసు. మొదలు పెట్టేద్దాం. నీళ్లు మరిగించడం. మొదటగా ఒక పీతల గిన్నెలో నీళ్లు మరిగించి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. పిండి వేసుకోవడం. ఇప్పుడు మరిగిన నీళ్లలో రాగి పిండి వేసి వెంటనే కలపకుండా వదిలేయాలి. కలపడం. ఒక కలప దంచికతో బలంగా కలపాలి. ముద్ద కట్టే వరకు బాగా కలపాలి. మగ్గనివ్వడం. కొన్ని నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ముద్ద చేయడం. తరువాత తడి కరవంతో రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. మన రాగి ముద్దే రెడీ. మసాలా వేయించడం. మొదటగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు వేసి వేగించాలి. రుబ్బడం. వాటిని రుబ్బి ఒక మంచి మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ వేయించడం. నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. టమోటా పొడులు, తర్వాత టమోటాలు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మసాలా గట్టిగా అయ్యే వరకు వండాలి. మసాలా పేస్ట్ మగ్గనివ్వడం. ముందు రుబ్బిన మసాలా వేసి గిన్నె మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. చింతపండు రసం. తర్వాత చింతపండు రసం వేసి పులుపు రుచి వచ్చేలా ఉడికించాలి. చివరగా కొత్త కరివేపాకు వేసి వాసన రానివ్వాలి. మన నాటి కోడి పులుసు రెడీ. మరిగి పొంగిన రాగి ముద్దలతో వేడి వేడి నాటి కోడి పులుసు వడ్డించండి. ఇదే తెలంగాణ రుచి. ఈ వీడియో నచ్చితే తప్పక లైక్, షేర్, ఫాలో చేయండి.